చాట్ల దయావతి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం వారి భర్త మరణించడం జరిగింది. వారికి వితంతు పెన్షన్ వస్తూ ఉండేది. అయితే అంతకుముందు 200 రూపాయల పెన్షను తెలుగుదేశం 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు కావటం, అదే సమయంలో మరలా కొన్ని సంవత్సరాల తర్వాత 2000 రూపాయలు కావటం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిపి ఏర్పడిన ప్రజాకూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేరుస్తూ జూలై నెల 1వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ని, ఏప్రిల్, మే, జూన్ పెంచిన పెన్షన్ని పాత 3 నెలల బాకీలు కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఆ వితంతు మహిళామ తల్లికి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ఉదయం 6 గంటలకే వారి ఇంటి దగ్గరికి వచ్చి ప్రభుత్వ అధికారులు వారి ఇంటి దగ్గరే వారికి సంబంధించిన 7,000 రూపాయల పెన్షన్ని వారి చేతికి అందించడం ఇదొక ఒక అద్భుతమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నికలకు ముందు గెలవటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రకరకాల తప్పుడు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే ప్రక్రియలో చేతగాక దాన్ని మరలా ఇంకొక రకంగా మాట మార్చి గత ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్దారులను మోసం చేసిందో మనం గమనించాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక సంకల్పం ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఉద్యోగస్తులకి 30 రోజులు పనిచేసిన ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో లేదు. ఎక్కడ అప్పు చేశారో తెలియదు, ఎంత అప్పు చేశారో తెలియదు, ఆ డబ్బుని ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి నెల రోజుల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇంకా అర్థం కాని అగమ్యగోచర స్థితిలోకి గత ప్రభుత్వ పరిపాలన నెట్టబడింది. అయినా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజల కోసం, ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, అలాగే వికలాంగ సోదర సోదరీమణులకి, అలాగే ఇతర పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కల్లుగీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, లేకపోతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కానీ, వారికి ఏదైతే పెంచిన పెన్షన్ ఆర్థికంగా భారమైనప్పటికీ పర్చూరు నియోజకవర్గంలోని సుమారుగా 45,000 మందికి ఈ పెన్షన్ని ఈరోజు అందించడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకే ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఇంటి దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కొని క్షేమ సమాచారం తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వారికి వివరిస్తూ వారికి అందించవలసిన డబ్బుని వారి చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా ఆనందంగా ఆమోదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తూ దీన్ని స్వాగతిస్తున్నారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ పెన్షనర్స్ అందరి తరఫున, మన పర్చూరు నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాకూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకునే కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను.